ప్రభునందు ప్రియమైన పెనుయేల్ సందేశ వీక్షకులకు సంఘస్థులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శుభములు. ఈ సువార్త కూడికకు ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తున్నాం. ఈ కూడికను మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాం. సర్వకృపానిధియగు మా ప్రియమైన పరలోకపు తండ్రి, అత్యంత కృపా సమృద్ధి కలిగిన మా దేవ, హృదయమారా కృతజ్ఞతలు, స్తుతులు, వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరొక మారు తండ్రి స్థలములో మీ బిడలముగా చేరి రాగలిగే ధన్యత, భాగ్యము మాకిచ్చినందులకై తండ్రి స్తోత్రాలు. ఈ సువార్త కూడికలో ప్రభా మీరు మమ్మలను జ్ఞాపకము చేసుకొని ఆశీర్వదించండి. ప్రభా విని వీక్షిస్తున్న మా బిడలకు ఈ కూడిక ఉండగలిగినట్లుగా రక్షణార్థముగా దీన్ని మార్చి మీ కృపను బయలుపరుచుకొనమని ప్రభా ఈ కూడిక ఆద్యంతం మీ అధ్యక్షతన మీ ఆధిపత్యమున జరిగించుకొనమని ప్రభా మీ సేవ కొరకై వాడబడుతున్న ప్రతి వస్తువును బిడలను స్తుతి ప్రభావాలు మీకే అర్పిస్తూ యేసుక్రీస్తు మా రక్షకుని నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము మా తండ్రి, ఆమెన్. చిన్న పాటల పుస్తకంలో 279వ పాటను కొన్ని వచనాలు పాడుకుందాం. 279 కొన్ని వచనాలు పాడుకుందాం. రండి రండి రయమున యేసు రక్షకునిగా నంగీకరించుడి. రండి రండి రయమున యేసు రక్షకునిగా నంగీకరించుడి. ప్రీతితో ప్రభుని చేరుడి. ప్రభుల ప్రభువే, రాజుల రాజువే రాబోవునతడే. ప్రీతితో ప్రభుని చేరుడి. ప్రభుల ప్రభువే, రాజుల రాజువే రాబోవునతడే. రండి రండి రయమున యేసు రక్షకునిగా నంగీకరించుడి. ప్రయాసపడి భారము మోయువారల్ల అతి ప్రేమతో నాహ్వానించెను. ప్రయాసపడి భారము మోయువారల్ల అతి ప్రేమతో భారమంత పారద్రోలును. విశ్రాంతినిచ్చును వేగమేరారము ఈ మాట నిక్కము. భారమంత పారద్రోలును. విశ్రాంతినిచ్చును వేగమేరారము ఈ మాట నిక్కము. రండి రండి రయమున యేసుని రక్షకునిగా నంగీకరించుడి. పాపపు జీతము నిత్య నరకము. ఓ పాపినికి కదికెవరు. పాపపు జీతము నిత్య నరకము. ఓ నిత్య జీవమియవచ్చెను. నీ కోరకొచ్చెను. తన ప్రాణమిచ్చెను నిన్ను రక్షింపను. నిత్య జీవమియవచ్చెను. నీ కోరకొచ్చెను. తన ప్రాణమిచ్చెను నిన్ను రక్షింపను. రండి రండి రయమున యేసు రక్షకునిగా నంగీకరించుడి. లోకం మోసము చేసెను. మరణ సమయము సమీపించెను. మాయలోకము మోసము చేసెను. మరణ సమయము సమీపించెను. తన్ను చేరు వారినెవరిన్ తృణీకరించడు. నిన్ను త్రోసివేయడు. ఈ మాట నమ్ముము.
తన్ను చేరు వారినెవరిన్ తృణీకరించడు, నిన్ను త్రోసివేయడు, ఈ మాట నమ్ముము. రండి రండి రయమున్న యేసు రక్షకునిగా నంగీకరించుడి. క్రీస్తు యేసు నిన్ను ప్రేమించి నీ కొరకై తానే వచ్చెన్. క్రీస్తు యేసు నిన్ను ప్రేమించి నీ కొరకై తానే వచ్చెన్. నీదు దోషమంతటికై రక్తము కాచెను, శిక్షను పొందెను, శ్రీయేసును చేరుము. నీదు దోషమంతటికై రక్తము కాచెను, శిక్షను పొందెను, శ్రీయేసును చేరుము. రండి రండి రయమున్న అంగీకరించుడి. ప్రీతితో ప్రభుని చేరుడి. ప్రభుల ప్రభువే రాజుల రాజువే రాబోవునతడే. ప్రీతితో ప్రభుని చేరుడి. ప్రభుల ప్రభువే రాజుల రాజువే రాబోవునతడే. రండి రండి రయమున్న యేసు రక్షకునిగా నంగీకరించుడి. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మన వాక్య ధ్యానము నిమిత్తమై యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం. మీకును దానికిని దాదాపు 2000 కొల మూరల ఎడముండవలెను. మీరు వెళ్ళు త్రోవ మీరెంతకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దానిని గుర్తుపట్టవలెను గనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడువరాదు. ప్రభు చదవబడిన ఈ లేఖనాలు మన గమనములో ఆశీర్వదించబడునుగాక. మోషే మరణించిన తరువాత సర్వోన్నతుడగు దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తు దాస్యత్వము నుంచి కనాను పట్టణము చేర్చు బాధ్యతను యెహోషువకు అప్పగించినారు. కొంత మట్టుకు మోషే నడిపించిన తర్వాత దేవుడు ఆ బాధ్యతను యెహోషువ గారికి అప్పగించినారు. యెహోషువ దేవుని యొక్క నాయకత్వంలో ఇశ్రాయేల్ ప్రజలను ఆయన నడిపిస్తూ ఉన్న సమయంలో యోర్దాను నది దాటిన తర్వాత యెరికో అనే పట్టణాన్ని జయించవలసి వచ్చిన సందర్భంలో దేవుడు తెలియచేసిన మాటలను మనం చదువుకున్నాం. ప్రభు అంటారు, మందసాన్ని తీసుకొని యాజకులు ఆ గ్రామం, ఆ ఊరు చుట్టూ, యెరికో పట్టణము చుట్టూ రోజుకొకసారి చొప్పున 6 సార్లు తిరగాలి. 7వ రోజు 7 సార్లు తిరగాలి. అప్పుడు దాని ప్రాకారాలని నేను కూల్చేస్తాను, మీరు వెళ్ళి ఆ పట్టణాన్ని జయించి స్వాధీనం చేసుకోండి అని ఆయన తెలియజేసినారు. ఆ సందర్భంలో చెప్పిన మాటనే మనం ఇప్పుడు చదువుకున్నాం. ప్రభు అంటారు, మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు గనక మీరు దానిని, అనగా మీ ముందు వెళుతున్న ఆ మందస్సాన్ని గుర్తుపట్టేటట్లుగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మీరు వెనక నడవాలి. కాబట్టి ముందు మందస్సం వెళుతుంది, దాని వెనక మీరు నడుస్తూ ఉండాలి, దానిని వెంబడిస్తూ ఉండాలి, దానిని గుర్తుపట్టి మీరు కొనసాగాలి అని ప్రభువు తెలియజేసినాడు. మనం నడిచే త్రోవ మనకు క్రొత్తది గనుక, మనం ఇదివరకు నడిచింది కాదు గనక, కాబట్టి మనకు సూచన ఇచ్చే వారి మీద మనం ఆధారపడి, దాని గురించి బాగా తెలిసిన వారి మీద ఆధారపడి కొనసాగటం అనేది
వాస్తవికమైన సత్యం. ఆ పట్టణములో ఒక సర్కస్, జంతు ప్రదర్శన సర్కస్ని నిర్వహిస్తూ ఉన్నవారుగా ఉంటున్నారు. ఆ సర్కస్లో ఉండే వాళ్ళంతా కూడా రకరకాలైన విన్యాసాలు చేస్తూ ఆ సర్కస్కి అటెండ్ అయిన వారిని ఎంతో సంతోషం చేస్తూ ఉన్నవారు ఉంటున్నారు. అదే సందర్భంలో ఏనుగులను ఆడించేవారు, గుర్రాలను ఆడించేవారు, అలాగే క్రూర మృగాలైన పెద్ద పుళ్లను, సింహాలను ఆడించేవారు తమ తమ నైపుణ్యతను బట్టి వాటిని ఆడిస్తూ వచ్చిన ప్రేక్షకులకు సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నవారుగా ఉంటున్నారు. అలా జరుగుతున్న ఒక సందర్భంలో సింహాలను ఆడించే వ్యక్తికి కొంత బలహీనత ఏర్పడింది. అయితే అదే అనుభవం ఉన్న ఇంకొక వ్యక్తి ఆ సింహాలను సర్కస్లో ఆడించటానికి తాను వచ్చినాడు. ఈ సర్కస్లో సింహాలను ఆడించే ఇదివరకు వ్యక్తి ఏం చేసేవాడంటే, ఆ సింహాలను రకరకాలుగా ఆ బోన్స్లోంచి బయటకు తీసుకొచ్చి ఆడించిన తర్వాత ఒక పెద్ద సింహాన్ని తన ముందుకు రప్పించుకొని దాని నోరు తెరిచి దాని నోట్లో తన తలకాయను పెట్టి గట్టిగా తాను ఆ సింహం యొక్క 2 దవడల మీద తన చేత్తో బలంగా మొత్తేవాడు, గట్టిగా కొట్టేవాడు. అయినప్పటికీ ఆ సింహం అతన్ని ఏమీ చేసేది కాదు. ఆ విధముగా అతని కార్యక్రమాన్ని ముగించేవాడు. అయితే అతనికి జబ్బు చేసిన కారణంగా ఇంకొక వ్యక్తి ఆ స్థానంలోనికి వచ్చినాడు. తాను కూడా అలాగే చేయాలని ప్రయత్నం చేసినాడు. ఇదివరకు ఆయన ఎలాగైతే చేస్తాడో అలాగే నేను కూడా చేయాలి అని తాను అనుకున్నాడు. వాస్తవానికి అతనికి ఆ పని తెలిసింది కాదు, క్రొత్త. ఎప్పుడు కూడా తాను అది ప్రాక్టీస్ చేసిన వాడు కాదు ఆ సింహాలతో. అంతేకాకుండా సింహాల గురించిన సరి అయిన ఎరుగుదల కూడా తనకు అంతగా లేదు. అయితే అవి అతనికి కూడా లోబడతాయి. ఇతడు వాటిని అనేక రీతులుగా ఆడించిన తరువాత తానేం చేసినాడంటే ఒక సింహాన్ని పిలిచినాడు. ఆ సింహం నోరు తెరిచినప్పుడు ఆ నోట్లో తన తలకాయని పెట్టి గట్టిగా దాని దవడల మీద కొట్టినప్పుడు అది ఆ బాధతో అతని తలకాయని కొరికేసింది. కొరికేయటంతో తన యొక్క శరీరం నుండి తలకాయ వేరైపోయి తాను విలవిలలాడుతూ కొట్టుకొని అక్కడే తన ప్రాణాన్ని వదిలివేసిన వానిగా ఉంటున్నాడు. కారణం ఏంటంటే, ఇదివరకు ఆడించిన వ్యక్తిలాగే తాను కూడా చేయాలనే ఒక తపన, ఒక ఆలోచన. రెండవది, ఇదివరకు ఆడించే వ్యక్తి ఏ సింహాన్నైతే ఆడిస్తాడో అలాగా తాను ఆ సింహాన్ని కాకుండా వేరొక సింహాన్ని పిలిచినాడు. అవగాహన రహిత కారణముగా, సరి అయిన ఎరుగుదల లేని కారణముగా, సరైన గ్రహింపు లేని కారణంగా, సరి అయిన గ్రహింపు లేని కారణంగా తాను ఆ పని చేసిన అనుకుంటున్నాడు. తత్కారణంగా తన ప్రాణాన్నే తాను కోల్పోవలసి వచ్చింది. నా ప్రియ స్నేహితుడా, సోదరి, బైబిల్ గ్రంథంలో చాలా లేఖనాలు ఇలాంటి విషయాల గురించి మనతో అనేక సంగతులను తెలియజేసేదిగా ఉంటా ఉంది. బైబిల్ గ్రంథంలో యోహాను 2వ అధ్యాయం 15 నుంచి 17వ వచనం వరకు, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకండి. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఇవి దేవుని వలన పుట్టినవి కావు, లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశలు గతించిపోవును గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును అని యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం నుండి 17వ వచనం వరకు ఈ మాటలు వ్రాయబడినవిగా ఉంటున్నాయి. నా ప్రియ స్నేహితుడా, సోదరి, నీవు జీవిస్తున్న ఈ లోకము నీకు చాలా క్రొత్త. ఈ లోకములో నీవు జన్మించినావు, తల్లిదండ్రులు నీకు జన్మనిచ్చినారు. ఈ లోకములో జన్మించినావు, పెరిగినావు, పెద్ద అయినావు. ఈ లోకములో ప్రతిదినము నీవు కొనసాగుతున్నావు. కానీ ఈ లోకపు నటన, ఈ లోకపు విధానం, ఈ లోక ఆశలు, లోక ఆకర్షణలు, లోక సంబంధమైన విధానం అంతా కూడా నీకు క్రొత్త. ఇదివరకు నీవు నడిచిన త్రోవ కాదిది. ఇదివరకు నీవు నడిచి వచ్చిన లోకము కాదిది. ఈ లోకమంతా క్రొత్త.
ఈ లోకము గురించి ప్రభు ఏం చెప్తున్నారంటే, లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, అవి నిన్ను పడతాయి, అనేక రీతిలుగా నిన్ను ఆకర్షిస్తాయి, అనేక రీతిలుగా నిన్ను ప్రేరేపిస్తాయి, అనేక రీతిలుగా నిన్ను ఉజ్జీవింపజేస్తాయి, తమకు లోబరుచుకొని నీ జీవితాన్ని పాడు చేస్తాయి. ప్రియులారా, ఈ లోకములో నీవు జీవించాలంటే నిన్ను నడిపించే వ్యక్తి నీకు కావాలి. మనం చదువుకున్నాం కదండి, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనంలో ప్రభు అంటారు, మీరు ఇప్పుడు వెళుతున్న త్రోవ, మీరు వెళుతున్న ఈ లోకము, మీరు కొనసాగుతున్న ఈ లోకము ఇదివరకు మీరు వెళ్ళినది కాదు, ఇది మీకు క్రొత్త. అయితే మిమ్ములను ఈ లోకములో జయవంతముగా, విజయవంతముగా, ఎక్కడ నష్టపోకుండా, ఏ కష్టానికి గురి కాకుండా, ఏ ఇబ్బందికి గురి కాకుండా, ఎక్కడ పాడైపోకుండా, పతనమైపోకుండా, జారిపోకుండా, దిగులు పడిపోయి దిగాలైపోకుండా, కృంగిపోకుండా విజయవంతముగా నిన్ను నడిపించాలి అంటే దానికి నీకు మార్గదర్శకుడు అవసరం. నా ప్రియ స్నేహితుడా, సోదరి, ఆ మార్గదర్శకుడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన అంటారు, యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనములో, నేను లోకమును జయించి ఉన్నాను అని ప్రభు సెలవిచ్చినారు. నా ప్రియ స్నేహితుడా, సోదరి, లోకములో ఉన్న శరీరాశను, నేత్రాశను, జీవపుడమ్మాన్ని వడగట్టినవాడు, దాని సంగతులన్నీ ఎరిగినవాడు, లోక మాయలు ఎరిగినవాడు, లోక విధానాలు తెలిసినవాడు నీ నా ప్రభు అయిన సర్వోన్నతుడగు దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనే మానవ రూపంలో ఈ లోకానికి వచ్చి మన కొరకై ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు ఆయన జీవించినారు. 3.5 సంవత్సరాలు లోకాన్ని గురించి, పరలోకాన్ని గురించి మానవులకు బోధించి తన పరిశుద్ధ రక్తాన్ని మానవుల పాప పరిహారార్థమై సిలువలో చిందించి తన యొక్క ప్రాణాన్ని అర్పించి ఆయన మనకు రక్షణను సిద్ధపరిచిన వానిగా ఉంటున్నారు. బైబిల్ చెప్తా ఉంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రపరచును. ఇదివరకే ఈ లోకం గురించి తెలియక, లోక మాలిన్యం గురించి తెలియక, లోక మోసాలు, లోక వేషాలు తెలియక ఈ లోకములో జీవించి అనేక మార్లు పతనమైపోయి పాడైపోయిన నీ జీవితాన్ని బాగు చేయటానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఆయన వచ్చినారు. ఆయన తన శ్రేష్టమైన రక్తం ద్వారా పాడై పతనమైన నీ జీవితాన్ని కడిగి పరిశుద్ధపరిచి నిన్నొక నూతన వ్యక్తిగా చేయగలరు. ఆ ప్రభు అంటారు, నేను లోకమును జయించి ఉన్నాను అని. ప్రియ స్నేహితుడా, సోదరి, లోకమును జయించిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నీవు వెంబడించినప్పుడు లోకములో ఎక్కడ కూడా నీవు పతనం కావు, లోకములో ఎక్కడ నీవు పాడైపోవు, లోకములో ఎక్కడ కూడా నీవు ఓడిపోవు. నీ జీవితము జయ జీవితముగా కొనసాగుతుంది. ప్రతి స్థలమందు, ప్రతి విషయమందు నీవు విజయవంతుడుగా, విజయవంతురాలుగా కొనసాగవచ్చు. అలాంటి శ్రేష్టమైన జీవితాన్ని నీకివ్వటానికే ఆ సర్వోన్నతుడగు దేవుడు ఈ లోకానికి వచ్చినాడు. ఈ లోకాన్ని గురించి సంపూర్ణ ఎరుగుదల కలిగిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నీవు కనుక కలిగి లేకపోతే, ఆయనను నీ జీవితంలో కనుక అంగీకరించకపోతే, ఆయన లేకుండా ఒంటరిగా నీ జ్ఞానముతో, నీ తెలివితో, నీకున్న అనుభవాలతో నీవు ఈ లోకంలో జీవించి గెలవాలి అనుకుంటే ఖచ్చితంగా ఓడిపోతావు. లోకము బహు భయంకరమైనది, లోక మాలిన్యము బహు విస్తారమైనది, లోక మాయ బహు భయంకరమైనది. అది నిన్ను మభ్యపెట్టి, మాయపెట్టి నీ జీవితాన్ని పతనానికి, నిత్య నాశనానికి, నరకానికి ఈడ్చుకొని పోతుంది. నీ జీవితంలో చీకటిమయం చేస్తుంది. నీ జీవితంలో ఉన్న సంతోషాన్నంతటిని కూడా అది హరించి వేస్తుంది. అయితే ఈ లోకములో జీవిస్తున్న నీవు ఈ లోకములో విజయవంతమైన జీవితం జీవించాలంటే, లోకాన్ని జయించాలంటే, లోకాన్ని జయించిన రక్షకుడైన యేసుక్రీస్తు వారు నీ ముందుగా నడవాలి. ఆయనను నీ జీవితంలోనికి అంగీకరించు, నీ జీవితంలోనికి ఆయన ఆహ్వానించు, ఆయనను నీ రక్షకునిగా స్వీకరించు. ప్రభు అంటారు, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయను. నా ప్రియ స్నేహితుడా, సోదరి, మన పాపములను మనం ఒప్పుకుని ఎడల
ఆయన ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త హృదయ దుర్నీతినంతటిని కూడా ఆయన తీసివేసి మనల్ని కడిగి పరిశుద్ధపరిచి ఆయన మన హృదయంలో వసించేవానిగా ఉంటారు. ఆయన నీ హృదయంలో ఉండి నీ బ్రతుకును కడతేర్చగలడు, నీ జీవితాన్ని సుఖమయం చేయగలడు, సరైన విధానములో నీ జీవితాన్ని లోకములో ఆయన నడిపించగలడు. ఎక్కడ మోసపోకుండా, ఓడిపోకుండా నీ జీవితాన్ని ఆయన నడిపించగలడు. నీకు సంపూర్ణమైన మెళకువ ఆయన ఇవ్వగలడు, జ్ఞానము నీకు ఇవ్వగలడు. ప్రతిదాన్ని పరిశోధించే జ్ఞానాన్ని నీకు ఇచ్చి ఏది అపవిత్రమైనదో, ఏది పవిత్రమైనదో, ఏది చేయదగినదో, ఏది చేయకూడదో, ఏది మోసమో, ఏది యథార్థతో, ఏది భ్రమో, ఏది వాస్తవమో నీకు తెలియజేస్తూ నీ జీవితాన్ని విజయ పదములో ఆయన నడిపించగలడు. నా ప్రియ స్నేహితుడా, సోదరి, యోహాన్ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో ఏమని రాసిందంటే, ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని హృదయంలోనికి అంగీకరిస్తారో వారు లోకమును జయించగలరు. వారు లోకములో ఓడిపోరు, వారు లోకములో పతనం కారు, వారు లోకాన్ని జయిస్తారు, లోకములో విజయవంతముగా వారి జీవితాన్ని కొనసాగించగలరు. ఈ లోకాన్ని విడిచిన తర్వాత నిత్య రాజ్యములో, పరలోక రాజ్యములో వారు చేరగలరు. తన్ను ఎందరు అంగీకరించురో వారికందరికీ, ఆ ప్రభుని యేసుక్రీస్తు వారి నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని బిడ్డలయ్యే అధికారం ఆయన అనుగ్రహిస్తారు. ఈ విధముగా ప్రభుని యేసుక్రీస్తు వారిని అంగీకరించి దేవుని కుమారుడవు, కుమార్తెవుగా, అప్పుడు యోహాన్ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో ఏమని రాసిందంటే, దేవుని బిడ్డలు లోకాన్ని జయిస్తారు. నీవు దేవుని కుమారుడిగా, కుమార్తెగా మాత్రమే లోకాన్ని జయించగలవు. నీ శరీరాన్ని జయించగలవు, నీ మలినాన్ని జయించగలవు, లోక అపవిత్రతను, లోక పాపాన్ని జయించగలవు. అనేకసార్లు ఓడిపోతున్నావు, అనేకసార్లు మోసపోతున్నావు, అనేకసార్లు పతనమైపోయినావు, ఎన్నోసార్లు జీవితంలో ఆగిపోయినావు, చేరవలసిన గమ్యాన్ని చేరలేకపోయినావు. ఓడిపోయిన జీవితం నీది, చిగడమైపోయిన జీవితం. నా ప్రియ స్నేహితుడా, సోదరి, లోకాన్ని జయించిన రక్షకుడు 2 చేతులు చాచి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి లోకములో ఓడిపోయిన నా కుమారుడా, కుమార్తె, నా యొద్దకు రా, నేను నీకు విజయాన్ని ఇస్తాను, విశ్రాంతిని ఇస్తానని ప్రభు సెలవిస్తున్నాడు. నా ప్రియ స్నేహితుడా, సోదరి, వాక్యం వింటున్న నీవు నీ ప్రభువును నీ హృదయంలో స్వీకరించినావా? ఆయనకు నీ హృదయాన్ని ఇచ్చినావా? ఆయనను నీ రక్షకునిగా స్వీకరించినావా? నీ జ్ఞానముతో నీకేదో తెలుసు అనుకొని ఈ లోకములో కొనసాగితే, సర్కస్లో అనుభవం లేని వ్యక్తి ఏ విధంగా తన జీవితాన్ని కోల్పోయిన పరిస్థితి నీకు కూడా సంభవించవచ్చు. కనుక నీ జ్ఞానముతో కాక, నీ తెలివితో కాక, నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించి ప్రభుతో కూడా నీవు కొనసాగు. ఆయన నీతో కూడా వచ్చేవాడు, నీకు విజయాన్ని ఇచ్చేవాడు. యుగ సమాప్తి వరకు సదాకాలం నీతో కూడా ఉంటాను అని సెలవిచ్చిన దేవుడు. కనుక అట్టి ప్రభు ఈ ఉదయం నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఈ రాత్రి నీ హృదయంలోనికి రావాలనుకుంటున్నాడు. ప్రతి దినం నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ప్రభుకి ఈ రాత్రి నీ హృదయాన్ని ఇచ్చి, నీ హృదయంలోనికి ఆయన స్వీకరించి చెప్పనసఖ్యమును, మహిమాయుక్తమైన సంతోషాన్ని నీ జీవితంలో నీవు పొందుకోవాలి. అట్టి కృప ఆ సర్వోన్నతులకు దేవుడే నీకు ప్రసాదించునుగాక. నీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. సర్వకృపానిధి యగు తండ్రి, ప్రేమగలన దేవ, హృదయమారా మీకు కృతజ్ఞతలు, వందనములు, స్తోత్రాలు. వాక్యం విన్న మా ప్రియ బిడ్డల కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రేమగలన తండ్రి, వారి అనుభవాలను బట్టి, ఎవరో అనుభవం లేని వారు ఇచ్చిన సలహాలను బట్టి, ఎవరో అనుభవం లేని వారు ఇచ్చిన మార్గదర్శకాలను బట్టి జీవితాలను కొనసాగిస్తూ, వారి వారి ప్రేరణలను బట్టి జీవితాన్ని భ్రష్టు పట్టించుకొని నాశనమైపోయి నిత్య నాశనానికి, నరకానికి వెళ్ళిపోతున్నారు. దిగులు, చింత, బాధతో కుమిలిపోతున్నారు. సంతోష ఆనందాల్ని కోల్పోయినారు. విజయవంతమైన జీవితానికి ఓటమి పాలైపోయినారు. అట్టి ప్రియుల కొరకై మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రేమల తండ్రి, అలాంటి వారు అనేక సలహాలను
వదిలిపెట్టి, సాతాను తలంపుల ఆలోచనలను విడిచిపెట్టి, రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని తమ హృదయంలో స్వీకరించి, తమ పాపములను ఒప్పుకున్న ప్రతి పాపాన్ని సర్వోన్నతుడగు దేవుడు, రక్షకుడైన ప్రభువు తన రక్తముతో కడిగి శుద్ధీకరించినాడని విశ్వసించి రక్షణ పొంది చెప్పనశక్యమైన మహిమాయుక్తమైన సంతోష విజయాలతో ఈ లోకములో ప్రభు సలహాలతో ప్రభువును వెంబడిస్తూ విజయ పదములో కొనసాగగలుగులాగున ప్రతి ఒక్కరికి మీ కృప అనుగ్రహించుమని వారిని మీ చేతులకు ఎత్తిబడుతున్నాం. వాక్యం వింటున్న ప్రియులు వారి కుటుంబాలలో, వారి వ్యక్తిగత జీవితాలలో ఏ అవసరతలు ఉన్నాయో, ఏ అక్కర్లు ఉన్నాయో అవన్నీ కూడా మీరు తీరుస్తూ మీ ద్వారా వారు దీవించబడగలుగులాగున, ఆశీర్వదించబడి వర్ధిల్లగలుగులాగున మీ కృపా సహాయం ప్రతి ఒక్కరికి అనుగ్రహించి ఆశీర్వదించుమని, తిరిగి సువార్త కూడిక కొరకై మమ్మలను సిద్ధపరచుమని ప్రభా చేరి రాగలిగిన ప్రియులందరి కొరకై కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు క్రీస్తు మా రక్షకుని నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము మా తండ్రి, ఆమెన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యన సన్నిధి, కాపుదల, భద్రతా, క్షేమం వీక్షిస్తున్నా వింటున్నా ప్రియులందరికీ, సంఘమంతటికి సదా తోడై నడిపించునుగాక. ఆమెన్. మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి నామములో వందనములండి. ప్రైజ్ లార్డ్.